వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. జగన్ చుట్టూ ఉన్న కోటరీకి తాను బలయ్యానంటూ విజయసాయి చేసిన కామెంట్స్ వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో విజయసాయి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ జగన్ కోటరీ అంటే ప్రజలే అని, ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పాలన్నారు అమర్నాథ్. చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా అని ప్రశ్నించిన అమర్నాథ్, మొన్నటి వరకు కోటరీలో ఉన్న మనమే కోటరీ గురించి మాట్లాడితే ఏం బాగుంటుందంటూ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. వేరే వాళ్ల మీద ప్రేమ పెరిగితే మిగతా వారి మీద ప్రేమ తగ్గుతుందని పార్టీ మారిన వ్యక్తి నుంచి అంతకంటే ఏం ఆశిస్తామన్నారాయన. విజయసాయి వైసీపీలో కీలకమైన పదవులు అనుభవించి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు గాని ఆయన మాటలు చూస్తే తేడాగా కనిపిస్తోందన్నారు అమర్నాథ్. మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లిపోయేవారా, ఇలాగే మాట్లాడేవారా అని ప్రశ్నించారాయన. ఢిల్లీలో మాట్లాడిన మాటలకు విజయవాడలో మాటలకు చాలా తేడా ఉందని, లేటెస్ట్గా ఆయన మాట్లాడిన మాటలు మళ్లీ రాజకీయాల్లోకి వస్తారనేలా ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారని ప్రశ్నించారు అమర్నాథ్. రాష్ట్రంలో 3 వర్గాలున్నాయని, 1 కూటమి వర్గం, 2 వైసీపీ వర్గం, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారిపోయేది 3వ వర్గం అన్నారాయన. ఇక కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి ఎవరైనా తనపై విమర్శలు చేస్తే చాలా విషయాలు మాట్లాడతా, ఇంకా మిగిలే ఉందంటూ విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డి త్వరలో అప్రూవర్గా మారతారంటూ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీలోని కీలక నేతలతో చర్చించిన అధినేత జగన్ విజయసాయిరెడ్డి గురించి ఎవ్వరూ కూడా తీవ్ర విమర్శలు చేయొద్దని ఆర్డర్ వేశారట. ఎందుకంటే జగన్ సహా ఆ పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు సాయిరెడ్డికే తెలుసు. అందుకే ముందుగానే అప్రమత్తమైన జగన్ విజయసాయిరెడ్డి గురించి ఎక్కువగా మాట్లాడొద్దని సూచించారట. ఇదే విషయాన్ని గుడివాడ అమర్నాథ్ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు జగన్ కు తలలో నాలుకగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. పార్టీలో నెంబర్ 2లా ఓ వెలుగు వెలిగారు. ఆయన వైసీపీ నుంచి బయటకొస్తారని ఎవ్వరూ కలలో కూడా అనుకొని ఉండరు. అలాంటిది విజయసాయిరెడ్డి బయటకు రావడం అంటే రాజకీయాలు ఇలాగే ఉంటాయని అనుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీలో ఏం జరుగుతోంది అన్న కొత్త చర్చ కూడా నడుస్తోంది. తన తాత తండ్రి కాలం నుంచి తనతో పాటు నడిచిన విజయసాయిరెడ్డి పార్టీని వీడడంతో పాటు సంచలన ఆరోపణలు చేయడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన నోరు విప్పితే తన రాజకీయ వ్యవహారాలు, అధికారంలో ఉండగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలు కూడా బయటకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కాకినాడ సీపోర్టు విషయంలో ఏం జరిగిందో పోసగుచ్చినట్టు చెప్పేశారు విజయసాయిరెడ్డి. ఇక ముందు కూడా ఆయన మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. అందుకే జగన్ ఆచితూచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వాదన ఉంది. ఇప్పటి వరకు ఎంతమంది నాయకులు వెళ్లిపోయినా జగన్ వెనుదిరిగింది లేదు, వారిని బొజ్జగించింది కూడా లేదు. కానీ సాయిరెడ్డి విషయంలో మాత్రం ఆయన తగ్గక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. విజయసాయిరెడ్డికి జగన్ వ్యవహారాలన్నీ తెలుసు. ఆయనపై ఎదురుదాడికి దిగితే అన్నీ బయట పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఇప్పుడు జగన్ పార్టీ నాయకులు సాయిరెడ్డిపై రెచ్చిపోయి మాట్లాడకుండా సంయమనం పాటించాలని చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడిందన్న చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా మరోసారి విజయసాయిరెడ్డి మీడియా ముందుకు రావడంతో ఏపీ పాలిటిక్స్ లో జగన్ కు సరికొత్త ప్రత్యర్థిగా ఆయన కూడా ఉంటారన్న డౌట్లయితే వస్తున్నాయి.